ప్రశ్నించే గొంతుక పురోగతికి తొలిమెట్టు. స్వాతంత్రం వచ్చింది సరే, మరి నా గిరిజన పల్లెలో అభివృద్ధి ఎక్కడ? ఇది నేడు ప్రతి ఆదివాసీ గూడెం నుండి వినిపిస్తున్న ప్రశ్న. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాల ఫలమైన ఈ స్వాతంత్ర భారతావనిలో నేటికి కనీస సౌకర్యాల కోసం అల్లాడుతున్న గిరిజన ప్రాంతాల స్థితిగతులపై కామ్రేడ్ రమేష్ సంధించిన అక్షరాయుధం ఇది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనను గడగడలాడించి ఎందరో వీరుల రక్తంతో సంపాదించుకున్న స్వాతంత్రం గిరిజన గూడెలకు చేరిందా? 76 ఏళ్లు గడిచిన నేటికి రోడ్లు, విద్యుత్, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేయాల్సి రావడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను వాడుకుని అభివృద్ధిని ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. నిజమైన దేశభక్తి అంటే ప్రశ్నించడం, లోపాలను సరిదిద్దడం. నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మన ఓటుతో గెలిచి మనల్ని మర్చిపోతున్న వారికి ఈసారి గుణపాఠం చెప్పాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా మన గ్రామ అభివృద్ధి, మన పంచాయతీ మార్పు కోసం ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.